Never thought it would be so hard. I grew up. Hey guys, welcome back to my channel again, people. It's been so long. Get ready with me vlog చేసి నేనే మిస్ అయిపోతున్నా. అసలు నా గెట్ రెడీ విత్ మిస్ లేకపోవడం ఏంటా అని ఎన్ని గెట్ రెడీస్ చేసేదాన్ని గైస్, పిచ్చిదానిలాగా అసలు వన్ ఆఫ్ ద టైంలో అదే వీడియోస్ చేసుకునేదాన్ని అనమాట. బట్ ఇట్స్ బీన్ సో లాంగ్ సిన్స్ ఇండియా ట్రిప్ అసలు గెట్ రెడీ విత్ మీసే చేయలేదన్నమాట. ఈ బ్లాగ్ ఏంటి అంటే గెట్ రెడీ విత్ మీ ఫార్ మై థ్యాంక్స్ గివింగ్ పర్చేస్, గిఫ్ట్స్ ఫర్ క్రిస్మస్, లైక్ సెల్ఫ్ గిఫ్టింగ్ ఫర్ క్రిస్మస్ అన్బాక్సింగ్ అనమాట. అంటే థ్యాంక్స్ గివింగ్కి కొన్న పర్చేజెస్ అన్నీ క్రిస్మస్ గిఫ్ట్స్ కోసం అని, క్రిస్మస్ కోసం గిఫ్ట్స్ కొనుక్కున్న థ్యాంక్స్ గివింగ్ పర్చేజెస్ అన్నీ ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట మనం. దానికే ఐఎమ్ గెటింగ్ రెడీ, ఎందుకంటే ఆ బ్లాగ్ బాగుండాలి కదా చూడ్డానికి, ఎందుకంటే లాడ్ ఆఫ్ జ్యువెలరీ కూడా అన్బాక్స్ చేయబోతున్నాం అనమాట. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ ఛాన్స్ టు ట్రై ఇట్ అవుట్ ఆన్ మై నెక్ అట్లా ఇట్లా చెప్పి, అందుకనేసి రెడీ అయిదామని అనిపించింది నాకు. సో లెట్స్ డూ ద గెట్ రెడీ గాయ్స్. సో ఎలాగో గెట్ రెడీ చేస్తున్నా కాబట్టి కొత్తగా కొన్న సెఫోరా ఐటమ్స్ ట్రై చేద్దాం గాయ్స్. హానెస్ట్లీ నేను కొన్ని ఆల్రెడీ ట్రై చేసా, మీకు చెప్తా నా ఇదేంటి అని చెప్పి. చాలా నచ్చింది నాకైతే. సో లెట్స్ స్టార్ట్ విత్ చార్లెట్ మ్యాజిక్ క్రీమ్ గాయ్స్, ఇన్స్టెంట్ టర్న్ అరౌండ్ మాయిశ్చరైజర్. హానెస్ట్లీ ఇది ఇంతనే ఉంది ఏందిరా స్వామి అంత డబ్బులు అని అనుకున్నా, బట్ గాయ్స్ ట్రస్ట్ మీ, కొంచెం తీసుకున్నా ఫేస్ చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది, చాలా బాగుంది అప్పుడే వాడేసినా కూడా. సో ఐ లవ్ దిస్ వన్. సో దీంతో ఫస్ట్ స్కిన్ కేర్ చేద్దాం. క్రిస్మస్కి మళ్ళీ షార్లెట్ టిల్బరీ సేల్ పెట్టాడంటే మళ్ళీ కొనుక్కుంటా గైస్. పెద్దగా ఉండట్లేదు, సెఫోరాలో లేదు, షార్లెట్ టిల్బరీ వెబ్సైట్లో కూడా లేవన్నమాట, అయిపోతున్నాయి. సో ఐ డోంట్ నో, ఒకవేళ దొరికితే పెద్దది తీసుకుంటా లేదా చిన్నదే తీసుకుంటా. సో సీ మై ఫేస్, ఇంత తీసుకున్నా కూడా చాలా అనమాట, అంత మంచిగా మాయిశ్చరైజ్ అవుతుంది. The next one is guys Bobbi Brown vitamin enriched face base అనమాట. ఇది వచ్చి ఆల్ ఇన్ వన్ ప్రైమర్, మాయిశ్చరైజర్, ఎవ్రీథింగ్ అనమాట. మీకు అందరికీ తెలుసు, నన్ను చాలా ముందుగా ఫాలో అవుతుంటే నేను స్కిన్ కేర్ చాలా ఎక్కువ చేస్తాను బిఫోర్ డూయింగ్ మై మేకప్. లాట్ ఆఫ్ సీరమ్స్, లాట్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ అలా చేసుకుంటా. ద ఓన్లీ రీజన్ అదేంటిది, మన మేకప్ బాగా వస్తుందని పక్కన పెడితే స్కిన్కి డైరెక్ట్గా మేకప్ అంటొద్దు అనేది నా కాన్సెప్ట్ అనమాట. ఎవరికన్నా నిద్ర ఎక్కువ పోతే డార్క్ సర్కిల్స్ పోకపోతే రావాలి గైస్. నేను ఎక్కువ నిద్రపోతున్నందుకు నాకు డార్క్ సర్కిల్స్ వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఈ మధ్య నాకు నిద్ర చాలా ఎక్కువైపోతుంది. సో ఇవి టూ కొన్నాను, మాయిశ్చరైజర్స్ లాగా, సీరమ్స్ లాగా, లైక్ బిఫోర్ మేకప్. అండ్ నౌ ఐ విల్ స్టార్ట్ మై ఒరిజినల్ వన్. ఐ విల్ స్టార్ట్ విత్ కీల్స్ది యూవీ సీరమ్ అనమాట, సన్ స్క్రీన్ లాగా. ఇది వచ్చి 50+ SPF గాయస్. ఒకవేళ మేకప్ వేయకపోతే ఏం చేస్తావు స్వాతి అంటే, జస్ట్ ఇట్లా సీరమ్స్ అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ వరకు, ఆ స్టెప్ వరకు పూసి వదిలేస్తాను అనమాట ఫేస్. హానెస్ట్లీ మేకప్ తక్కువ వేస్తాను నేను, ఓన్లీ ఫంక్షన్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఈ మధ్య నా ఫేస్ నాకు మేకప్ లేకుండా బాగా నచ్చుతుంది, అందుకే వీడియోస్ కూడా అలానే షూట్ చేసేస్తున్నాను అనమాట. వెరీ రేర్గా మేకప్ వేస్తున్నా. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ కీల్స్ది పవర్ఫుల్ స్ట్రెంగ్త్ లైన్ రెడ్యూసింగ్ కాన్సన్ట్రేట్, అంటే వైటమిన్ సి అనమాట. సో someone asked me to recommend a good what we call cost effective vitamin C serums. బాడీ షాప్ది వెరీ గుడ్ హానెస్ట్గా, కాకపోతే అది ఇప్పుడు ఉందో లేదో తెలీదు, మొత్తం స్టోర్స్ తీసేశాడు, ఆన్లైన్ ఉందో లేదో కూడా నాకు తెలీదు.
Kiehl's is also very reasonable, guys, and this guy offers so many discounts many times direct website lo aithe. So the next one is Tear the vitamin C24 serum అనమాట. ఇది వెరీ 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 స్ట్రాంగ్. ఇది నన్ను అడిగితే నేను సజెస్ట్ చెయ్యను ఎవరికి. ఇట్ ఈస్ బర్నింగ్ ద స్కిన్ యాజ్ వెల్. నేను ఎక్కడ రాస్తానంటే ఓన్లీ స్మైల్ లైన్స్ పోవడానికి రాస్తాను. నాకు స్మైల్ లైన్స్ చాలా ఎక్కువ. ఐ డోంట్ నో స్మైలింగ్ ఈజ్ అ బ్లెస్సింగ్ ఆర్ నాట్. నాకైతే విపరీతమైన స్మైల్ లైన్స్ ఉంటాయి. It is very very high concentration, guys, so please don't use it if you guys don't need this much concentration. So the next one is strobe cream. ఇది వచ్చి from MAC, guys. నెక్స్ట్ వచ్చి ఐ జెల్. ఇది యాక్చువల్లీ ఫస్ట్ స్టెప్ నేనే మర్చిపోయాను, సారీ. ఇది టియర్ ఐది. ఇదైతే మంచిగా దీనికి మెషిన్ వస్తుంది కదా, దీనికి ఇలా మసాజ్ చేసేసుకోవడమే ఒక 2 seconds. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ Kiehl's ది డాట్ స్పాట్ కరెక్టర్ అనమాట. ఇది అన్ని చోట్ల అయ్యాను. ఇఫ్ ఇన్ కేస్ నాకు పింపుల్స్ వచ్చి ఇలా మార్క్స్ అయ్యాయి అనుకోండి, అక్కడ మాత్రం పెడతా. And the next one is MAC Studio Radiance Moisturizer Illuminating Silky Primer అనమాట. సో ఇలా ఉంటుంది. దీన్ని పెడతాను. వీటిలో దేనివల్ల నా మేకప్ బాగొస్తుందని నాకు తెలియదు, గైస్. ఐ నెవర్ ట్రైడ్ జస్ట్ 1 అన్నట్టు. ఎప్పుడు అన్నీ పెడతా. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ఈ సేది ఇది ఉంది కదా, సన్ గ్లో సూపర్ జెల్ ఇల్యూమినేటర్ అంట. ఇది మేకప్ వేసుకోకుండా పూసిన రోజు ఐ కెన్ సీ ద షైన్, గైజ్. లైక్ అక్కడక్కడ అదేంటి షిమ్మరీగా బాగుందన్నమాట. మేకప్ ఇంతవరకు వేయలేదు ఇది పూసుకొని. విల్ సీ టుడే ఇది మేకప్ ద్వారా ఎట్లా హెల్ప్ చేస్తుంది అని. వితౌట్ మేకప్ అయితే మంచిగా ఇక్కడంతా నాకు షైనీగా కనిపించింది అనమాట. ఫైనలీ వీఆర్ డన్ విత్ స్కిన్ కేర్. ఇది వచ్చి బాడీ ఆయిల్ అంట, గైజ్. టామ్ ఫోర్డ్ది. లెట్స్ ట్రై ఇట్. డ్రెస్ పాడు చేసుకున్నా, కానీ స్మెల్ అయితే చాలా బాగుంది. స్మెల్ అయితే సూపర్ ఉంది పీపుల్. కాసేపు తర్వాత షిమ్మరీ లుక్ వస్తుందో చూడాలి. సో ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ద వీడియో హియర్, ఎందుకంటే ఆల్రెడీ 14 minutes అయిపోయిందనమాట. ఒకవేళ కట్ చేసినా కూడా 13 minutesకి రావచ్చు. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ, స్కిన్ కేర్ మాత్రం అలానే ఉంచుతా. సో ద నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. మేకప్ స్టార్ట్ చేస్తాను అనమాట ద నెక్స్ట్ వీడియోలో. ఓకే, సీ యూ గైజ్ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో, గైజ్.
Never thought it would be so hard. I grew